హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ది వన్ ఐ డో అనేటువంటి స్టోరీని మనం తెలుగులో తెలుసుకుందాం. ఏ డో హ్యాడ్ ద మిస్ఫార్చ్యూన్ టు లూజ్ వన్ ఆఫ్ హర్ ఐస్. డో అంటే ఏంటి అంటే ఒక ఆడ జింక అనమాట. సో దానిని మనం డో అంటాము. దానికి వచ్చినటువంటి పరిస్థితిని బట్టి తన యొక్క ఒక కంటిని తను పోగొట్టుకుంది. అండ్ కుడ్ నాట్ సీ ఎనీ వన్ అప్రోచింగ్ హర్ ఆన్ దట్ సైడ్. ఓకే, సో ఆ ఒక్క కంటితో తన వైపుగా ఎవరు వస్తున్నారు అనేటువంటిది సరిగా చూడలేకపోతుంది అనమాట. షీ ఆల్వేస్ గో టు ద హై క్లిఫ్ టు అవాయిడ్ ఎనీ డేంజర్. ఓకే, సో తను ఎప్పుడు ఏం చేస్తూ ఉండేదంటే సముద్రం పక్కన ఉండేటువంటి కొండలు ఉంటాయి చూసారా, కొండల యొక్క చీలికలు అంటే సముద్రం పక్కన ఉన్నటువంటి పర్వతాలు ఉంటాయి కదా, సో ఆ యొక్క పర్వతాల పైకి ఎక్కుతూ ఉండేది. ఆ పైకి ఎక్కేసేది జింక కాబట్టి చాలా ఫాస్ట్గా మరి పరిగెత్తగలదు కాబట్టి ఆ పైకి ఎక్కి ఆ పైన ఉంటూ ఎలాంటి అపాయం కూడా తనకి రాకుండా జాగ్రత్త పడుతూ ఉండేది. విత్ సౌండ్ ఐ లుకింగ్ టువర్డ్స్ ద ల్యాండ్. ఓకే, సో కనపడేటువంటి కన్ను ఏదైతే ఉందో దాని ఎదురుగా ఆ కంటి ద్వారా ఎవరైనా వస్తున్నారా అని చెప్పి దారి గుండా చూస్తూ ఉండేది, ఆ యొక్క భూమి వైపుగా చూస్తూ ఉండేది. ఒకవేళ ఏదైనా వస్తే ఆ నేల మీద నుండి ఏదైనా వస్తే కనుక జాగ్రత్త పడటం కోసం. షీ కుడ్ సీ వెన్ ఎవర్ ద హంటర్స్ అప్రోచ్డ్ హర్ ఆన్ ల్యాండ్. ఓకే, సో ఎవరైనా సరే నేల మీద నుండి ఎవరైనా వస్తున్నారా, వేటగాళ్ళు వస్తున్నారా నన్ను పట్టుకోవడానికి, నా వైపు ఎవరైనా ప్రయాణం చేస్తూ నేల మీద నుండి ఈ పర్వతం వైపుగా వస్తున్నారా అని చూసుకుంటూ ఉండేది. అండ్ ఆఫెన్ ఎస్కేప్ బై దిస్ మీన్స్. ఓకే, సో ఇట్లా చూసుకుంటూ ఒకవేళ ఎవరైనా తనను పట్టుకోవడానికి వచ్చినట్టుగా తనకు అనిపిస్తే అక్కడ నుంచి జాగ్రత్తగా తప్పించుకునేది అనమాట. బట్ ద హంటర్స్ ఫౌండ్ దాట్, అప్పుడు వేటగాళ్ళందరూ కూడా అర్థం తెలుసుకున్నారు. షీ వాజ్ బ్లైండ్ ఆఫ్ వన్ ఐ, తనకు ఒక కన్ను లేదు అనేటువంటి విషయాన్ని వేటగాళ్ళు తెలుసుకున్నారు. అండ్ హైరింగ్ ఏ బోట్. ఓకే, సో వాళ్ళు ఏం చేశారు అంటే ఒక పడవలో వస్తూ ఉన్నారనమాట, రోడ్ అండర్ ద క్లిఫ్. ఓకే, సో అది ఏం చేసిందంటే తన చుట్టూగా ప్రయాణం చేస్తుంది, ఆ పర్వతం చుట్టూగా ప్రయాణం చేస్తుంది. వేర్ షీ యూజ్ టు ఫీడ్ అండ్ షార్ట్ హెర్ ఫ్రమ్ ద సీ. ఓకే, సో వాళ్ళు అక్కడే తను తింటూ ఉండేది, ఆ యొక్క సముద్రంలో చూస్తూ ఉండేది, అక్కడే తింటూ ఉండేది, అక్కడే తన యొక్క సమయం అంతా కూడా గడుపుతూ ఉండేది. క్రైడ్ షీ విత్ అ డైయింగ్ వాయిస్. ఓకే, సో తర్వాత వచ్చేసి ఆ యొక్క వేటగాళ్ళు తను పట్టుకున్నారు, పాపం చంపేద్దాం అని చెప్పి షార్ట్ చేశారనమాట, కాల్చారు. క్రైడ్ షీ విత్ అ డైయింగ్ వాయిస్, చనిపోతూ ఇంకా పాపం చనిపోయేటప్పుడు ఒక్కసారిగా మూలిగిందనమాట. యూ కెనాట్ ఎస్కేప్ యువర్ ఫేట్. ఓకే, నీ కర్మ నుండి నువ్వేమాత్రం కూడా తప్పించుకోలేవు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తోంది ఈ యొక్క స్టోరీ.